మునిపతిని అవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిన్ జననం బందెను. విప్రులన్ కని అవమానింపతగదు ఘనపుణ్యులకున్. మునీంద్రుడైన అగస్త్యుని అవమానించినందువల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగ్గా పుట్టాడు. అందువల్ల ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోధనులైన బ్రాహ్మణులను అవమానింపరాదు. కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యున్. హరిచరణ సేవకతమున కరివరునకు అధిక ముక్తి కలిగెన్ మహాత్మా. ఓ రాజేంద్ర, ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా పుట్టాడు. అతని సేవకులందరూ ఏనుగులుగా పుట్టారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి అతనికి లభించింది. కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉభయనేత వృత్తి నుండెనేని. చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి సెడదు. చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి సెడదు. భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తించుచు విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను పాటించితే క్రమంగా పాపాలన్నీ నశించిపోతాయి, విష్ణుభక్తి వృద్ధి చెందుతుంది. లక్ష్మీనారాయణుల సంభాషణ. బాలా నా విను వెంటను హేళన్ విను వీధి నిండి ఎతించుచు నీ చేలాంచలంబు పట్టుటకున్ ఆలోన్యేమంటి నన్ను అంభోజముఖీ. గజరాజును కాపాడిన తరువాత లోకాలకు తండ్రి అయిన విష్ణువు చిరునవ్వు మొగంతో కూడిన లక్ష్మీదేవితో ఇట్లా అన్నాడు. తామర పువ్వు వంటి మోమున్న ఓ చిన్నదానా, ఆకాశ మార్గం గుండా నా వెంట విలాసంగా పరుగెత్తుకొని వస్తూ నీ పైట కొంగును విడువకుండా నేను పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొరయిడిరయే నీ మరి అన్యములన్. ఓ మగువా, నన్ను మరువని వారిని నేను ఎన్నడూ మరువను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెట్టుతాను. ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడువకుండా ప్రార్థించిన వారిని ఎప్పుడైనా నేను రక్షిస్తాను. ఇది నీకు తెలుసు కదా.